హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క కార్యక్రమం శిల్వ ప్రతిష్ట కార్యక్రమం అని ఇప్పుడు మనము వారం రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. దీనికోసము ఎన్నోసార్లు వీడియో కూడా పెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మరి ఈ కార్యక్రమంలో పనులన్నీ కూడా దగ్గర పడుతున్నాయి. మరి మీరందరూ ప్రార్థనలు చేసినందుకు దేవునికి స్తోత్రము. దీనికి సహకరిస్తూ ఇక్కడ పనులు చేస్తున్న బిడ్డలను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి. మరి రేపటితోటి ఇక్కడ పనులు కంప్లీట్ అయిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సోమవారం మాత్రానికి ఈ శిల్వ ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది. మరి 3 రోజుల ఉపవాస ప్రార్థన సోమవారం నుంచి ముగించబడుతుంది కనుక ఉదయం 11 గంటలకే ఈ శిల్వ ప్రతిష్ట కార్యక్రమము మరి స్టార్ట్ అయ్యిద్ది. మరి 1:30 ప్రాంతంలో ప్రార్థన అయిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక ప్రార్థనకి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. రండి, మనమందరం కలిసి దేవుని మహిమపరిచే సమయము. రండి, దేవుడు ఇటు కృప మనకు దయచేసినందుకు దేవునికే స్తోత్రం కలుగునుగాక. మాజీ సర్పంచ్ గారు కూడా వచ్చిండ్రు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నిలబడ్డాడు. మరి మాజీ సర్పంచ్ రుద్రంపూర్లో సర్పంచ్ గారు వచ్చిండ్రు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.